నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. నిన్నటి వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏ మాత్రం కదలిక లేదు, డల్గా ఉంది. ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు అని వాపోతున్న రియల్ ఎస్టేట్ రంగానికి ట్రిపుల్ ఆఫర్ ప్రకటన మళ్ళీ మంచి ఊపునిచ్చింది. ఇప్పుడు ఈ విశేషాలు చూద్దాం. హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు RRR 2 భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. వేరువేరుగా కాకుండా ఏకకాలంలో పనులు చేపట్టడమే ఉత్తమము అని కేంద్రం చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో ఇటీవల జరిగిన సమీక్షలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన సూచనలకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఆయా అంశాలపై దృష్టి సారించాలి అని రాష్ట్ర అధికారులను సూచించినట్లుగా తెలుస్తోంది. ఉత్తర దక్షిణ భాగాలను కలిపి 350.79 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించనున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు వేయనున్న 161.59 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం 4 ఏళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ఇచ్చింది. దీన్ని నిర్మించేందుకు 4750 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కీలక దశలో ఉంది. ఇందులో భాగంగా 1-2 ప్రాంతాలకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యాలు నమోదవగా మిగిలిన ప్రాంతాల్లో భూసేకరణ తుది దశకు చేరుకుంది. జూలైలో భూముల యజమానులకు తుది నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో కోర్టులో ఉన్న కేసుల పరిష్కారానికి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇక దక్షిణ భాగం అలైన్మెంట్ కు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, చేవిళ్ల, సంగారెడ్డి మీదుగా 189.20 కిలోమీటర్ల పొడవున దక్షిణ భాగాన్ని నిర్మిస్తారు. దీనికి జాతీయ రహదారి హోదాను సూచించే తాత్కాలిక నంబర్ను త్వరలో కేటాయించాలి అని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అధికారులు ఆయా ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లుగా సమాచారం. దక్షిణ భాగం అలైన్మెంట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఆ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఇక ప్రధానంగా రెండింటిపై స్పష్టత రావడంతో రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటుకు మార్గం క్లియర్ అయింది. దీంతో RRR కు దగ్గరలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో ఉన్న ఆలయం రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వెంచర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. నిబద్ధత, నిజాయితీలే మార్గదర్శకాలుగా వెంచర్లు నిర్వహించే ఆలయం రియల్ ఎస్టేట్ కస్టమర్లకు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో అడ్డుగా ఉన్న యుటిలిటీస్ తరలింపు విషయం, దానికి కావలసిన వ్యయంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తగిన అవగాహన కల్పిస్తూ ఆలయం రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా వివిధ రకాల తీగలు, స్తంభాలు, పైప్ లైన్ల తరలింపును యుటిలిటీస్ తరలింపు అంటారు. ఇది చాలా వ్యయంతో కూడిన వర్క్. ఈ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు కేంద్రం తెరదించింది. ఇందుకు 300 కోట్లకు పైగా వ్యయం అవుతుంది అని, ఆ మొత్తాన్ని చెల్లించాలి అని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి NHAI లేఖ రాయటంతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి పీఠ ముడిపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఖర్చులను చెల్లిస్తాము అని ఒప్పుకుంది. అయితే గత ఒప్పందం ప్రకారం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది అని నితిన్ గడ్కరీ స్పష్టం చేయటంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలి అని నిర్ణయించిన నేపథ్యంలో గతంలో అంగీకరించిన మేరకు 100 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ విధానాన్ని కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. నష్టపరిహారం కింద రైతులకు చెల్లించేందుకు ఆ మొత్తాన్ని వినియోగించిన వెంటనే మరో 100 కోట్లను ఆ నిధికి జమ చెయ్యాలి అని రాష్ట్రం నిర్ణయించింది. ఇప్పటికే 100 కోట్లు జమ చేసింది. ఇలా చిక్కుముడులు ఒక్కొక్కటిగా విడిపోతుండటంతో ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. అలాగే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న భూములకు గిరాకీ పెరగటంతో కొనుగోలుదారులు ఇప్పటి నుంచే భూముల కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. అనేక మంది రియల్ ఎస్టేట్ నిపుణులు హైదరాబాద్ కి దక్షిణ భాగంలో ఉన్న బెంగళూరు హైవే, బాలానగర్ కి కనెక్ట్ అయ్యే రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న భూములకు మంచి డిమాండ్ వస్తుంది అని తెలపడం విశేషం. ఇంత మంచి శుభవార్తను చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే గంటల కొద్దీ ట్రాఫిక్లో ఉండే పని లేకుండా సిటీలోకి రావాల్సిన అవసరం కూడా లేకుండా తక్కువ సమయంలోనే ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ వారికి కూడా ఇది చాలా ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.